క్రీస్తుతో కూడా మృత్యుంజయుడవై తిరిగి లేచావు. ఎట్లంటే బాప్తిసం పొందుట ద్వారా. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? నీ ఇష్టాన్ని పక్కన పెట్టేసి దేవునికి ఇష్టకరమైనది ఏదో, దేవునికి ప్రీతికరమైనది ఏదో దానిని నువ్వు గుర్తించి అందులోనే నీవు నడుచుకొందువుగాక. ఈరోజు చాలామంది చేసే పని ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి కూడా దేవుని చిత్తం ఏంటి, నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటి గ్రహించకుండా ఏం చేస్తున్నారంటే దేవుని చిత్తాన్ని మరుగున పెట్టేసి వారి ఇష్టాన్ని నెరవేరుస్తూ చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్పి ముందుకెళ్తాను, వినండి. మీ చిత్తము నశించిపోవును గాక, మీ చిత్తం మరుగైపోవును గాక. దేవుని ఆలోచన, దేవుని చిత్తం, దేవుని ప్రణాళికలో నీవు నడుచుకుందువు గాక.